Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. కానీ మీరు చెప్పింది ఒక విషయం కరెక్ట్ అండి. అదేంటంటే గన్నుకి తూటాకి లేని బలం, దాన్ని చూడని భయం, మీలాంటి ఒక విప్లవకారుల గేయం వల్ల, నాట్యం వల్ల, పాటల వల్ల, సాహిత్యం వల్ల ఎక్కడో లేని ఒక భయం కలుగుతుంది. అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి కావచ్చు, పాలకుల్లో కావచ్చు, మాటకి పాటకి చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. భయం అక్కడ స్టార్ట్ అవుతుంది. ప్రజల్లో స్ఫూర్తి పెరుగుతుంది, పాలకుల్లో భయం మొదలవుతుంది. అది వాళ్ళే చెప్పారు కదా, రవి గాంచని చోట కవి పోతాడు. ఇప్పుడు మనం రాసిన వందలాది పాటలు మనం పాలకుల మీద రాసినాం, అనేక మంది మంత్రుల మీద రాసినాం, అనేక మంది మనం పాటలు రాసినాం. పొడుస్తున్న పొద్దులో లాస్ట్ అదే అంటాం కదా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, రాచరికం కత్తి మీద నెత్తుర్ల గాయమా, దొరవారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా, ఆంధ్ర వలస తూటాలకు ఆరిపోయిన దీపమా, మా పాలన మాకేనని మండుతున్న గోలమా, అమరవీరుల స్వప్నమా. ఆ మీదిదంతా మంచిగా ఉన్నదంటాడు, ఇది వద్దంటాడు పాలకుడు. రాచరికం కత్తి మీద నెత్తుర్ల గాయం అంటాడు. అట్లా ప్రశ్నిస్తాడు. ఎవరిని వదిలిపెట్టాడు కదా గద్దర్, అందుకే వాడు తూటాలు పేల్చుతాడు. అందుకనే గద్దర్కి ఉన్న థ్రెట్ ఎవరికి లేదు. గద్దర్ మీద ఉన్న నన్నే కాదు, ప్రపంచ చరిత్రలో ఈవెన్ ఎవరైనా సరే, గంతెందుకు రామదాసు ఎవరిని సీతను అదే సొమ్ములు దేయించినందుకు ఈ నవాబ్ ఏం చేసిండు, అని జైలు పెట్టి శ్రీరాముడు వచ్చి ఇచ్చిపోతాడట అని రామదాసు కనిపించేటట్టు ఒకటి పెట్టుకుంటాడు. ఇట్లా పెట్టుకొని చూస్తుంటాడు రామదాస్ ఎప్పుడు కనిపిస్తాడు రా అని. అంత థ్రెట్. పోయిటంటే రచయితన్నా, కళాకారులన్నా, మీలాంటి మనలాంటి జర్నలిస్టులన్నా ఎందుకు అక్షరాన్ని ఆత్మతో మాట్లాడిస్తారు, దాన్ని ఒక శక్తిగా మార్చేస్తారు. దట్స్ వైన్లీ వాళ్ళు ఆడతారు. గద్దర్ ఈరోజు ఇప్పుడు నేను రేపు కోసి గజ్జలు కట్టుకొని పోతుంటే ఇట్లా నడువు నా ఎంబడి సెక్రటరేట్ దాకా నడువు, మా ముఖ్యమంత్రి గారు ఉన్న సెక్రటరీ దాకా నువ్వు ఉట్టేరా. అందుకే రాజులు కవుల్ని, కళాకారులను బయట ఉండనియలే, ఆ స్థానంలో పెట్టుకొని బంధించరు. అరే నీకు సారా ఇస్తా, గుడంబ ఇస్తా, పిల్లని ఇస్తా, ఏదని ఇస్తా, ఈయనే ఉండన్నాడు అని బయట పోకును. మీకు అలాంటి ప్రతిపాదనలు వచ్చాయా? మిమ్మల్ని కూడా వచ్చి ఉండమన్నారా? ప్రతిపాదనలు వాళ్ళు ఇవ్వాలనా, మనకు ప్రజలు ఇస్తుంటారు ప్రతిపాదనలు, వాళ్ళు మనకు తుపాకి గుండ్లు ఇస్తుంటారు. అదే అంటే అలా కాదు, పాలకులు ఎప్పుడు మిమ్మల్ని ఫలానా పదవి ఇస్తాం రండి గద్దర్ గారు, మీరు ఇక్కడ వచ్చి ఉండండి. వాడు అడగడు, వేరేల ద్వారా చెప్పిస్తుంటారు. అప్పుడప్పుడు ఏముందయా ఆయన చూసుకోమని రాదంటుంటారు. గది అదే అంతేనా? అంతే కదా, అంతే కదా. ఇవంతేందా ఇంకా గది ఆయనదైనా చూసుకోమని రాదు, ఏమైనా కావాలంటే మేము లేమా, ఇంకేంది అని అంటారు. పాలకుడు వానంతల వాడు కూడా వాడికి బెట్టి ఉంటుంది కదా, మనం అడిగితే ఇస్తాడు, వానంతల వాడు ఇవ్వడు, వేరేంతలో చెప్పిస్తుంటాడు. దట్ ఈస్ దేర్. వాడు ఇవ్వాల్సింది ఇచ్చింది 6 తుపాకులు ఇచ్చారు, అంతే కదా. నన్ను గన్న తల్లులార, తెలుగు తల్లి పల్లెలార, మీ పాటనై వస్తున్నానమ్మో మాయమ్మలార, మీ పాదాలకు వందనాలమ్మో మాయమ్మలార, తొర్రబడ్డ ఊపిరి తెత్తి ఊదుమంది రాగం తీసి, ఎడమ చేతిని చీల్చిన తూట ఎత్తుమంది ఎర్రాజండ, కిడ్ని పొంటి భోజిన తూట మీటు మంది కిన్నెరనేమో, ఆవెన్నా పూసలున్నా తూటమ్మో మాయమ్మలార, అన్నా పద పాడుదమందో ఆనిగానివో మానివో అనివో డగం ఆనవనారరివో అని మీ పాటనై వస్తున్నానమ్మో, మీ పాదాలకు వందనాలమ్మో. ఆడిచ్చాడు ఆయన కానీ మనం ప్రజల దగ్గరికి పోతున్నామన్నాం. అందుగురించే మనము ఎప్పుడు ఇండివిజువల్గా సమాజం మనిషి అనుకున్నప్పుడు సమాజంలో భాగంగానే చూసుకోవాలి. అట్లా నడిచిపోయింది. గద్దర్ గారు ఏప్రిల్ 6, 2017 అంటే కరెక్ట్గా ఇంకొక 5-6 రోజులు అనుకోండి. 5-6 రోజుల్లో మీకు మీ శరీరంలో తూటాలు తగిలి కరెక్ట్గా 20 ఏళ్ళు అవుతుంది. అవునా? సో తూటాలకు 20 ఏళ్ళు నిండినాయి. 20 ఏళ్ళు నిండినాయి. అందులో ఒక తూట ఆల్రెడీ ఇంకా శరీరంలోనే ఉంది. అవునమ్మా. మీకు
ఇప్పటికైనా మీకు సమాధానం దొరికిందా? అసలు 20 ఏళ్ల క్రితం ఎవరు అది చేశారు, ఎవరు మీ మీద అటాక్ చేశారు, ఎవరు చేయించారు, అసలు క్లారిటీ ఇప్పటికైనా మీకు వచ్చిందా రాలేదా? ఈ 6 తుపాకులు పేల్చే కంటే ముందు దాని ముందు మనం ఆలోచించాలి. 1990లో ఎప్పుడైతే నీకు రష్యాలో ప్రభుత్వం కూలిపోయిన దశలో 90 నుంచి నేను ఫిబ్రవరిలో బయటికి అజ్ఞాతవాసం నుండి వచ్చిన దశ నుంచి చూస్తే ప్రపంచంలోనే చాలా మార్పులు వచ్చినాయి. స్త్రీ ఉద్యమాలు వచ్చినాయి, అస్తిత్వ ఉద్యమాలు వచ్చినాయి, కుల ఉద్యమాలు వచ్చినాయి. అప్పుడు అనేక ఉద్యమాల్లో పాల్గొంటుంటే అన్నిటికంటే 2 ఉద్యమాలు చాలా ప్రధానమైనవి. ఒకటి, ఎన్కౌంటర్లో చచ్చిపోయిన బిడ్డల్ని తల్లి అడుగుతుంది, నా కొడుకు నక్సలైటా, దొంగన, రౌడీ షీటరా, అది నీ లిస్ట్లో, మీ ప్రభుత్వం లిస్ట్లో, నేను కాదన్నాను. కానీ నాకైతే కొడుకే కదా. వాడు చనిపోయిన తర్వాత డెడ్ బాడీ, ఇట్ కెనాట్ యాక్ట్. డెడ్ బాడీ చనిపోయింది, స్టోరీ ఈజ్ ఎండ్. నేను ఎందుకు కాల్ చేసినావు, అది ఫేక్ ఎన్కౌంటరా మంచి ఎన్కౌంటర్ కూడా నాకు వద్దు. కానీ నా కన్ను కనుక్కున్నందుకు నా బిడ్డను నాకు ఇస్తే నేను తీసుకెళ్ళి బొంద పెట్టుకుంటా. దట్ ఈస్ ది మూమెంట్ హైలైట్. క్లెయిమింగ్ ఎన్కౌంటర్ డెడ్ బాడీస్ చాలా ఫేమస్ పాటలు కదమ్మా. వందనాలు వందనాలు రో మా బిడ్డలు, నీకు వందనాలు వందనాలు రో మా కూనలు, ఇంటి ముంగటి పెరడులోన మక్కసేలై మేము బుడుతాం, ఒంటి కాలు మీద నిలిచి కొడుకు నిమ్మని తపంబడుతాం, మీరు మొక్కజొన్న కంకులవుతారా మా బిడ్డలు, మా సంకలల్లో బిడ్డలవుతారా మా బిడ్డలు, దసరా పండుగ దగ్గరుంది దమ్డి చేతుల లేదా అని, తమ్మునికి ప్యాంటు తెస్తాము నీకు షర్టు తెస్తామంటే, ఏది వద్దని జిద్దు చేస్తిరి అలిగి అన్నం తినకపోతిరి, తెల్ల ప్యాంటు ఎర్ర షర్టు తెచ్చి కుట్టి పెట్టినాను, మీరు పాల పిట్టై చూసిపోతారా మా బిడ్డలు, మీరు జంబి ఆకై కలిసిపోతారా మా కూనలు, మీకు వందనాలు ఓహో వందనాలు, మీరు కన్న తల్లి బిడ్డలవుతారా మా బిడ్డలు, మా పాలసేపుల పాలులవుతారా మా కూనలు. చాలా ఫేమస్ సాంగ్. లక్షల కోట్లాది మంది కదిలిచ్చాం. ఆ డెడ్ బాడీని తీసుకొని వచ్చాం, తల్లులకు అప్పచెప్పినాం. అప్పుడు ప్రభుత్వం అన్నది, వేర్ ఇస్ ది స్టేట్, రాజ్యం ఎక్కడుంది? అదే పీరియడ్లో ప్రత్యేక తెలంగాణ మాకు రాయితీలు కాదు, మా పాలన మాకు కావాలి. అప్పుడు చాలా పాటలు రాశాను. తగా పడ్డ మా తెలంగాణమో గుండె సప్పుడినుడో మాయం అల్లార, తెలంగాణలో బడులే లేవు, ఉన్న బడులకు భవంతి లేదు, భవంతి లేక పిల్లలందరూ చెట్టు కింద వాళ్ళు కూర్చుంటారు, నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు, పంతులు వస్తే పోరలు రారు, పోరలు వస్తే పంతులు రారు, పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనీకి మా పంతులు గానికి చాకి పీసు లేదో. అదొక పాట రాశాను. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమానిదమ్మో, ఎట్టొల్లా మట్టి చిప్పవు గాయిదోల్లా గాండ్రగొడ్డలివి. ఈ 2 పాటలు రాశాను. సో అక్కడ రాజ్యాన్ని ప్రశ్నించడం, అనేక ఉద్యమాలలో పాల్గొనడం, ఉమెన్ ఉద్యమాలలో బ్రహ్మాండమైన పాటలు రాశాను. సర్ప్లస్ వాల్యూ ఉమెన్ ఎట్లా చేస్తాడు, మగవాళ్ళు పెత్తనం బావా తెచ్చి పెడితే తిని కూకుంటావు, ఏం పని చేస్తున్నావు అని అడుగుతావా, తెచ్చి పెడితే తిని కూసుంటావు, తిన్నది అరగక పంట వంటవు బావో, ముద్దుల మొగడో ఒక ప్రశ్న అడుగుతా చెప్పుతావా బావ, పొద్దు పొద్దున లేసి బాసన్లు దోమినాను, కడిగేది కడిగినాను
ఊడ్సేది ఊడ్చినాను, బాతురూముల ఉంటే సబ్బు టవ్వాలు అయితే, టేబుల్ మీదికొస్తే ఇడ్లీ వడా అయితే, సూటేసుకోగానే కాళ్ళకు బూటునైతే, పిల్లలకు కనబడకుండా పిలిచి ముద్దు పెడితే, గేటు కాడికి వచ్చి టాటా టాటా ఇప్పుడు చెప్పు తోముడికెంత, కడుగుడికెంత, హాయికెంత, చాయ్కెంత, అంతా కలిపి ఎంత ఇస్తావురా మొగడో. వావ్. సర్ప్లస్ వాల్యూ లేదు. సర్ప్లస్ వాల్యూ అంటే పని చేసిన తర్వాత కొంత కొట్టేయడాన్ని సర్ప్లస్ వాల్యూ అంటారు. ఇది బానిసకి ఏం పేమెంట్ ఉంది? కరెక్ట్. బానిసకు ఏం పేమెంట్ ఉండదు. ఎంత చక్కగా అందరికీ అర్థమయ్యే భాషలో ఎంత సులువుగా చిన్న చిన్న పదాలు. అది ఇటువంటి మూమెంట్ తీసుకొచ్చిన అంత వాడంటాడు మొగడు, నాసు అంటాడు, నువ్వు కాకపోతే ఇంకో దాన్ని చేసుకుంటా పో అంటాడు. అయితే మరో ప్రశ్న వేస్తున్నా అంటది, సిన్నంగానో సిరిమల్లేన ఈనప్పుడు సిన్నంగా నవ్వినాను, సిన్నంగా సిరు నవ్వు కడుపులో మల్లెలాగి, 9 నెలలు మోసి నెత్తురు పాలు ఇచ్చి, భూమి మీద పడితే ముద్దాడి మురిసినాను, మాట నేర్పి ఇయ్యనీకి మూగాదానయ్యినాను, నడక నేర్పి ఇయ్యనీకి కుంటిదానయ్యినాను, జోలాపాట వాడి పెద్దగా చేసినాను, చెయ్యెత్తు కొడుకును చేసి సెలవాని చెప్పినాను, ఇప్పుడు చెప్పు పాలకు ఎంత, మురుపముకెంత, ముద్దుకెంత, అంతా కలిపి ఎంత ఇస్తావురా మొగడో. నో ఆన్సర్. కెన్ యూ పే మీ? ప్రకృతికి మరో ప్రకృతి పునర్జన్మనిచ్చిన ఒక స్త్రీని నువ్వు ఇట్లా చూస్తావని, ఇట్లా నేను పాల్గొనని మూమెంట్ లేదు. కమ్మరు ఓనింట్లో పుట్టి కత్తి లేదు, సుత్తె లేదు, బాపను ఓనింట్లో పుట్టి గుడి లేదు, గంట లేదు, ఎవరిని వదిలిపెట్టలే. మొత్తం నీకు ఈ సాహిత్య చరిత్రలో గద్దరు రాయని ఆకులు, కిర్రు కర్రు సెప్పునో జమ్మ, ఈ మనిషి కాళ్ళకు మెత్తనైనా పరుపునో జమ్మ అంటాడు. సక్కనైన బొమ్మ మా ఇంటిలున్నదమ్మ, దాని పేరమ్మ సిపురు గట్టనమ్మో, అది సక్కనైన బొమ్మ మా ఇంటిలున్నదమ్మ. అక్కడ తీసుకొని పోతాడు. వయసులోనగాది ఇల్లంతా ఆడుతాది, ముసలితనములోన బాత్రూము గడుగుతాది, సచ్చే ముందు భోగిమంటాయి వెలుగునిస్తదమ్మో. అటు తీసుకొని పోతుంటాడు. ఒకనాడేమో నా మొగడు లేనప్పుడు, అద్దు మరాతిరిలో దర్వాజ సప్పుడ, నా మొగడు వచ్చిన నే మురుసుకుంటనం, దర్వాజ తెరిచి చూస్తే ఆ ఇసపు గుట్లోడు ఈలిచ్చిన వినాడు, మనసంత నాది గాలి అటు ఇటు చూస్తుంటే, దర్వాజ పక్కనున్న చీపూరు గట్టనమ్మ, నా చేత ఉంటనమ్మ, చీపూరు తీసుకొని వని సింగారిస్తేనమ్మ, వాడు గోడ దుంకబోయి గోతీల పడ్డాడమ్మ. దేన్ని వదిలిపెట్టలే. ఎంత మీద మీరు ప్రశ్నించిన దానికి ఆబ్వియస్గా మీ మీద శత్రుగణం పెరుగుంటుంది. ఒక మనుషుల గురించే చెప్పాలి, ఒకళ్ళ గురించి కదా, మొత్తం కుక్క, చెప్పులు, పశువులు, పక్షులు, ప్రకృతినంతా ఎంత చక్కగున్నదో నా చెత్తకుండి, అందాల బొమ్మనన్నదో నా చెత్తకుండి, తల్లి లేని కుక్క పిల్లలు క్యూ క్యూ అని గరుస్తుంటే ఒడిలోకి తీసుకొని ఎంగిలి మెతుకులు చేరి బుదగరిచ్చి తినిపిస్తాదో నా చెత్తకుండి, ఎత్తుకొని ఆడిస్తాదో నా చెత్తకుండి, తల్లిదండ్రి లేని పోరలు దూర సంచులేసుకొని గల్లీ గల్లీ తిరుగుకుంటా అన్నమోగని గరుస్తుంటే, సీస పెంకలు పాలితేను ఇనుప ముక్కలు దాచిపెట్టి అది పిలిచి పిలిచి పైసలు ఇస్తాదో నా చెత్తకుండి, ఫికరు చెయ్యొద్దంటాదో నా చెత్తకుండి. అది ఎంత ఈడవలే, రాజులను ఇడవలే, ప్రైమ్ మినిస్టర్ని ఇడవలే, చీఫ్ మినిస్టర్ని ఇడవలే, పోలీస్ దొరలు ఇడవలే, దుర్మార్గులు విడవలే. సాహిత్యంలో చెట్టును, కొమ్మని, చెప్పు కాలుని, ల్యాబరేటరీని, మొత్తం ఈ సమాజానంతా అలా చేయడం ప్రారంభించా. ఈ మొత్తం వేవ్గా కదిలిపోయింది. ఆ శక్తిని ఎదుర్కోవడానికి వాడు కాల్ చేసేసరికి అప్పుడు ఇక్కడ పొద్దునొచ్చాడు, సాయంత్రం. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasjani. Hello everybody, this is me Noel. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఐ డ్రీమ్ 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats, iDream. Keep up the good work and continue to entertain.